కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. నాగులపులపాడు మండలంలోని చవటపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీసీ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి పాల్గొని గ్రామ పరిశుభ్రత, పచ్చదన కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చారు. గ్రామ పర్యటనలో ఆమె స్వయంగా పాల్గొని ప్రభుత్వ కార్యాచరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధిలో పరిశుభ్రత కీలకమని, గాంధీజీ స్వప్నం అయిన గ్రామ స్వరాజ్య సాధనకు ఇలాంటి చర్యలు పునాదులని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ వారి కృషిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ అంబాసిడర్లుగా నియమించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ అధ్యక్షత వహించగా టీడీపీ మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిప్యూటీ ఎంపీడీఓ సునీల్ బాబు, ఈటీసీ బాపట్ల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ పమిడి పద్మజ, సర్పంచ్ కాట్రగడ్డ వనజ, గ్రామ పార్టీ రైతు విభాగ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పంచాయతీ సెక్రటరీలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రాధాన్యతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా ఫ్రీగిచ్చనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు రిజర్వేషన్లు కల్పించేనే. అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే NTR భరోసా పెన్షన్లిచ్చే. అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే. రూపాయలకే ఆకలి తీర్చనే. చేసేదే చెప్తాడు బాబు, అరే చెప్పిందే చేశాడు చూడు. చేసేదే చెప్తాడు బాబు, అరే చెప్పిందే చేశాడు చూడు.
త్రిమూర్తి కాంతిగా విశాఖ స్టీల్ రక్షించగా కేంద్రాన్ని ఒప్పించి సాధించగా గోముటి లాంటి కంపెనీలు తీసుకొచ్చారే ఉపాధి కల్పించనున్నారే మా చంద్రన్న శభాషన్న మీరుంటే అంతే చాలన్నా మా బతుకులు బాగుంటాయన్నా మా చంద్రన్న శభాషన్న మీరుంటే అంతే చాలన్నా మా బతుకులు బాగుంటాయన్నా పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. ఐకమత్యంతో పనిచేసి గ్రామ పంచాయతీ వారి పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంటానని ఈరోజు
నేను వేసిన ఈ శుభ్రపరచడంలో సహాయం చేస్తున్నది. ఈ రోజు నుండి నా తోటి వారికి బహిరంగ మలమూత్ర ఆరోగ్యంపై అవగాహన కల్పించు. ఈ వెళ్ళమంటే వెళ్ళేటప్పుడు కష్టపడుతున్నారు. మీ చాకిరిని, మీ కష్టాన్ని జనాలు కూడా గుర్తించే విధంగా వాళ్ళని మీరు ఏమని పిలుస్తారో, ఏమని సంబోధిస్తే అసలు ఏందయ్యా మా ఇంట్లో తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అట్లా ఉన్నప్పుడు కొంచెం గ్రామాలన్నింటిలో మనకు వచ్చేసింది. పారిశుద్ధ్య కార్మికులు ఆ వీధిలో ఒక రోజు రాకపోతే దరిద్రంగా జరుగుతుంది. అయితే దీంట్లో ఇంకొక నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. మీరు వచ్చి అంటే వాళ్ళు వస్తారు కానీ ఇప్పుడు నేను వెళ్ళి కొన్ని చోట్ల అడిగి ఏంటమ్మా ఇట్లా ఉంది మీ ఇంటి ముందంటే ఏడయ్యా 4 రోజుల నుంచి వాళ్ళు ఇటు వస్తే కదా అంటున్నారు. ఎందుకు ఈ అపరిశుభ్రంగా ఇట్లుందంటే వాళ్ళు వచ్చి ఊడిస్తే కదా అయ్యా అంటున్నారు. అంటే ఎట్లా అయిపోయిందంటే అర్థాలు కష్టపడే చేతులతో గట్టిగా కొట్టాలి. తర్వాత మన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మనోజ్ కుమార్ గారు, తేళ్ల మనోజ్ కుమార్ గారు మరి నిన్నటి నుండి కూడా మనం ఇలా మన చవిటి పాలన వచ్చింది అనగానే వెంటనే దాన్ని స్పందించి అందరినీ సమాయత్తపరిచి ఇది బాగా జరగటానికి కంప్లీట్గా కృషి చేస్తూ ఉన్నారు. అన్నగారికి అభినందనలు. అందరూ ఒకసారి కలుపుతారండి. తర్వాత మనకి ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్లుగా మనం ఎమ్మెల్యే గారిని కోరాం. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకుండా వెళ్ళారు. మరి అట్లాగే ఎంపీపీని, జడ్పీటీసీ గారు అందరిని కూడా పిలుచుకున్నాం. జిల్లా అధికారులు, సిఇఓ, డిపిఓ, అలాగే ఈ ట్రైనింగ్స్ మొత్తానికి ఒక ట్రైనింగ్ సెంటర్ బాపట్లో ఉంది. మనకి స్టేట్ మొత్తం మీద 3 జోన్లలో ఉంది. శ్రీకాళహస్తి, బాపట్ల, సామర్లకోట. సో ఈ బాపట్లలో ఉండేటువంటి ట్రైనింగ్ సెంటర్కి ప్రిన్సిపాల్ ఉంటాడు. ప్రిన్సిపాల్ గారు ఇందాక వచ్చి మళ్ళీ అర్జెంట్ పని వెళ్ళిపోయారు. వైస్ ప్రిన్సిపాల్ని ఇక్కడ పెట్టేశారు, పమిడి పద్మజ మేడం గారు. ఒకసారి గట్టిగా దాని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసరు క్యాడర్లో వైస్ ప్రిన్సిపాల్గా బాపట్ల ఈటీసీలో పనిచేస్తూ ఉన్నారు. సొంత జిల్లా ప్రకాశం జిల్లా, అందువల్ల నా సొంత జిల్లాకి ఇంకా దూరంగా దగ్గరగా బంధువులు కూడా ఈ ఊరిలో ఉన్నారు. చాలా ఇష్టంగా, అభిమానంగా నిన్న చెప్పి వచ్చారు మేడం గారు ఈ ఊరికి రావడానికి. వాళ్ళు వెళ్ళినా ఇక్కడ ఉండటానికి నేను కూడా వ్యక్తిగతంగా కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. పైనే సంపాదించుకుంటుంది. ఒక 200 రూపాయలు ఒక మనిషికి ఇచ్చి అట్లా ఒక 500 రూపాయలు ఇద్దరికి ఇస్తే 2 గంటల్లో ఆ పరిసరాలు మొత్తం ఆ ఇంటికి టిఫిన్ లేదు ఆమె అట్లా సాగించుకుంటుంది. అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మీరు గమనించుకోండి, ఉదయం నిత్యం నేను లేచిన కానీ పొద్దున్న నిద్ర లేచిన కానీ రాత్రి వరకు అన్నిటి క్యారీ బ్యాగులు ఇస్తున్నారు. ఇళ్ళకి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరైనా వచ్చినా కానీ గ్లాస్తో ఎవరు సీతారామయ్య గారి ఇంటికి తాగడానికి టీ కూడా డిస్పోజల్ గ్లాస్లో ఇచ్చాడు. 3 వేస్ట్లు వచ్చినాయి అక్కడ. అవి ఎక్కడ తీసుకెళ్ళి వేయాలి? ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నాగులపల్పాడు మండలంలోని చౌడపాలెం గ్రామం, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న చౌడపాలెం గ్రామాన్ని ఈ కార్యక్రమానికి ఎంపిక జరగడం నేను ముఖ్యమైన రోజు కాబట్టి సన్మానం వాళ్ళకి జరగాలి. దయచేసి దీన్ని ఎవరు అపార్థం చేసుకోకండి. వెనక్కి రండి అన్నయ్య, కొంచెం వెనక్కి రానయ్య. సార్ అందరూ ఇది చూడండి సార్. ఓకే వినోద్ చేది సార్ అందరూ ఇది చూడండి. అందరూ క్లాస్ పట్టాలి. వైస్ ప్రిన్సిపల్ గారు బాపట్ల ఈటీసీ. కార్మికులందరికీ రావాలమ్మా ప్లీజ్. కార్మికులందరూ ఒకసారి రండి. అట్లీస్ట్ చౌడపాలెం సంబంధించిన వాళ్ళు మాత్రమే రావాలి. నా పెళ్లి వహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా.
మెన్స్, లేడీస్, కిడ్స్, వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్. వాహ్వా 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50%. వారెవా ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్. వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33%. వారెవ్వా సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20%. వాహ్వా సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51%. వారెవ్వా ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51%. వాహ్వా రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10%. వారెవ్వా గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33%. వాహ్వా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును. వారెవ్వా నా పెళ్లి. వాహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్. వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.